ఇప్పుడు మరి కాసేపట్లోనే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. అజార్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మరికొద్ది సేపట్లోనే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం లైవ్ లోనే. మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం అని చెప్పాలి. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంక్ టార్గెటెడ్ గా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నారు అన్నది అఫ్కోర్స్ సందేహం లేకుండా చెప్పొచ్చు. మోరోవర్ మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నటువంటి ఒక నింద కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాబట్టి మొత్తానికి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా అజారుద్దీన్ ని ఈరోజు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఆయనను తీసుకున్నటువంటి నేపథ్యంలో అఫ్కోర్స్ ఇంకా అది పెండింగ్ లోనే ఉంది సుప్రీంకోర్టులో. బట్ అయినా కానీ అజారుద్దీన్ మాత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం మరి కాసేపట్లో చేయబోతున్నారు. అయితే అజారుద్దీన్ గురించి చెప్పాలంటే కనుక నిజానికి అఫ్కోర్స్ భారతదేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఆల్మోస్ట్ 170కి పైగా వన్డేలు ఆడినటువంటి వ్యక్తితో పాటు 47 టెస్ట్ మ్యాచ్లకు కూడా ఆయన సారథిగా ఉన్నారు. వన్డేలు 334 మ్యాచ్లు, దాంట్లో 9378 పరుగులు చేసినటువంటి వ్యక్తి. అయితే మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసినటువంటి వ్యక్తిగా ఒక చరిత్రలో పేరు నిలుపుకున్నారు అజారుద్దీన్ అని చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే కనుక అయితే 2000 సంవత్సరంలో మిలీనియం టైంలో అజారుద్దీన్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. బీసీసీఐ అజారుద్దీన్ జీవితకాలం పాటు నిషేధం విధించడం జరిగింది. అయితే 2012లో అంటే ఆల్మోస్ట్ 12 ఏళ్ల తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన పైనటువంటి నిషేధాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత అజారుద్దీన్ ఇక 2009లోనే ఆయన రాజకీయ జీవితంలోకి రావడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి ప్రవేశించగానే 2009లో అంటే చేరిన సంవత్సరంలోనే ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మొరాదాబాద్ నుండి లోక్సభ సభ్యుడిగా కూడా ఆయన గెలవడం జరిగింది మొదటి ఎన్నికలోనే. సో తర్వాత 2సారి పోటీ చేసి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా అధ్యక్షుడిగా గెలిచినటువంటి వ్యక్తి అజారుద్దీన్. సో ఇట్లా నేపథ్యంలో అజారుద్దీన్ సంబంధించి కొంటే ఈ గవర్నర్ కోటాలో ఒకవేళ ఆయన తీసుకున్నా కానీ ఆయనకు ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా కొంత టెక్నికల్ గా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన క్రీడా రంగంలో చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను అజారుద్దీన్ కి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. తో పాటు అర్జున అవార్డు కూడా 1986లోనే రావడం జరిగింది. సో ఆ కోటాలో చూసినా కానీ అజారుద్దీన్ కి ఎక్కడ అంటే పొలిటికల్ లైన్ ఈక్వేషన్ తో పాటు సామాజిక సేవ పరంగా లేదంటే క్రీడా రంగంలో చేసినటువంటి సేవలకు గాను వచ్చినటువంటి అవార్డుల విషయంలో కూడా అజారుద్దీన్ కి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కొంత వ్యూహాత్మకంగా మాత్రం ముందుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో కనిపిస్తోంది. బట్ ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా డిసెంబర్ తర్వాత వాటిని కూడా నింపుతామంటూ కూడా ఇప్పటికే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా అజారుద్దీన్ కు మరి కాసేపట్లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా ఇప్పటికే రాజ్ భవన్ దర్బార్ హాల్ మొత్తం కూడా కోలాహలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న బాంబే వెళ్ళడం జరిగింది. సుశీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లికి నిన్న బాంబే వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి సో ఈరోజు కాసేపటి కిందనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. దర్బార్ హాల్ కి వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు చేరుకోబోతున్నారు. ఆ రాజ్భవన్ కు చేరుకున్నటువంటి క్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అటు అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినా కానీ సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్ కి హోమ్ మినిస్టర్ ఇస్తారా లేదంటే మున్సిపల్ శాఖ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సేవలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి అజారుద్దీన్ కి మున్సిపల్ శాఖ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాదన నడుస్తుంది. ఇంకోవైపు కీలకమైనటువంటి శాఖ అయినటువంటి విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియోలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి సో ఆ విషయంలో కూడా అజారుద్దీన్ కి ఒక కీలకమైనటువంటి శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి శ్రీకాంత్ ఒక్క నిమిషం. ఇప్పుడే రాజ్భవన్ కి చేరుకున్నారు గవర్నర్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి. ప్రెసెంట్ ప్రమాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. Look, one just to raise for national anthem.
I request the respected Chief Secretary to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I request Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana, to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you. Thank you. Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. I request all of you to raise for national anthem. I request all guests to join for high tea arranged in the lawns. Our staff will escort you all. Thank you.